నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. ఏదైతే గూడూరు మండలం చెన్నూరు ఎస్టీ గురుకుల పాఠశాలకు చెందినటువంటి దాదాపు 12 మంది ఎస్టీ గిరిజన పిల్లలు, ఇక్కడ మొత్తం 21 మంది డయేరియా గురయ్యారు. వాళ్ళలో 12 మంది పిల్లలు ఇక్కడ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డయేరియా విషయంలో జాగ్రత్తగా ఉన్నామని చెప్పి గత 3 రోజులుగా సూచనలు చేస్తూ సలహాలు ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా డయేరియా విషయంలో జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇస్తూ ఉంటే ఈ యొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక డయేరియా సిచ్యువేషన్లో, భయంకరమైన సిచ్యువేషన్లో ఒక గిరిజన పిల్లలు వచ్చి ఇక్కడ చికిత్స పొందుతూ ఉంటే ఏదైతే హాస్పిటల్ సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవటం దారుణం, బాధాకరం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు మీడియా మిత్రుల సహకారంతో వెళ్ళి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారిని అడిగితే, అమ్మ సూపరింటెండెంట్ గారు ఎక్కడున్నారు అని చెప్పి అడిగితే కొద్దిసేపు సెలవు అని చెప్తారు, కొద్దిసేపు విజయవాడలో మీటింగ్ అని చెప్తా ఉన్నాం. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ పిల్లలకు సరిగా వైద్యం అందట్లేదు. అలాగే ఏదైతే ఆ యొక్క పిల్లలు ఉండేటువంటి వార్డులో ఉండేటువంటి బాత్రూముల దగ్గరికి పోవాలంటేనే భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మేమేమైతే ఈ సందర్భంగా హాస్పిటల్లో కొంతమందిని మేము పేషెంట్లు విచారిస్తే సూపరింటెండెంట్ 3 రోజులు ఇక్కడ ఉంటే 3 రోజులు తిరుపతిలో ఉంటా అంట. ఏదైతే ఇప్పుడు భయంకరమైనటువంటి డయేరియా సిచ్యువేషన్లో కూడా సూపరింటెండెంట్ గారు అందుబాటులో లేరంటే ఆయన ఏ విధంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారో మనకందరూ కూడా అవగాహన అవుతా ఉంది. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా ఇప్పటికైనా మీరు స్పందించండి. సూపరింటెండెంట్ గారు, మీరు పేద ప్రజలకి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా దళిత గిరిజన పేదలు, వాళ్ళందరికీ మీరు సరిగా వైద్యం అందించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకునేలాగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే గూడూరు ఎస్టీ గురుకుల పాఠశాలలో 21 మంది డయేరియా బారిన పడటానికి కారణం అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాలు, అక్కడ ఉండేటువంటి సిబ్బంది అంతా కూడా ఏదైతే ఎండాకాలం సెలవుల్లో పుచ్చిపోయినటువంటి కందిపప్పు సరుకులు ఇవ్వటం వల్లే దాదాపు 21 మంది పిల్లలు డయేరియా గురయ్యారు. మరి 21 మంది పిల్లలు డయేరియా గురి అయితే కనీసం ఐటీడీ అధికారుల దగ్గర నుంచి కనీస స్పందన లేదు. ఇక్కడ పేషెంట్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పిల్లలతో పాటు వాళ్ళ అటెండర్లు ఉంటే కనీసం ఐటీడీ అధికారులు వాళ్ళని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఐటీడీఏ పీఓ గారు ఉన్నారు. ఐటీడీఏ పీఓ గారు మామూళ్ళ మత్తులో గిరిజనుల యొక్క రక్షణని, గిరిజన పిల్లల యొక్క విద్యని, వాళ్ళ యొక్క రక్షణని గాలికి వదిలేశారు. మామూళ్ళ మత్తులో ప్రిన్సిపాల్ దగ్గర మామూలు తీసుకుంటూ వాళ్ళు ఏం ఫుడ్ పెట్టినా అడగరు, వాళ్ళు స్కూల్కి రాకపోయినా అడగరు. అందుకని మేము ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే 21 మంది గిరిజన పిల్లలు ఆసుపత్రి పాలవడానికి కారణమైనటువంటి ఐటీడీఏ పీఓను వెంటనే సస్పెండ్ చేయాలా, అలాగే ఆ యొక్క గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఏదైతే ఐటీడీఏ పీఓ అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ కలెక్టర్ గారిని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారికి ఏం చెప్తా ఉన్నారు, వాటర్ ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు. మరి అక్కడ నిజంగా ప్రాబ్లం ఏంటి? ఏదైతే ఎండాకాలం సెలవుల్లో పుచ్చిపోయినటువంటి సరుకులు, ఏదైతే అవుట్డేటెడ్ సరుకులు ఇచ్చి పిల్లల అనారోగ్యానికి కారణమయ్యారని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గారు గిరిజన పిల్లలకి, పేద పిల్లలకి వైద్య సేవలు అందించకుండా ఆయన సెలవులో వెళ్ళిపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము డయేరియా పట్ల నిత్యం అలర్ట్ చేస్తూ జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉంటే ఈ సూపరింటెండెంట్ గారు సెలవు పెట్టి ఎట్లా వెళ్ళిపోతారు? అది మేము చూసాం, బాత్రూములు చూస్తే దారుణంగా ఉన్నాయి. అందుకని ఏదైతే గిరిజన పిల్లల విషయంలో వెంటనే శ్రద్ధ తీసుకోవాలా, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే
గిరిజన పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఐటీడీఏ పీఓ ఏదైతే చెన్నూరు ప్రిన్సిపాల్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లా చర్యలు తీసుకునే పక్షంలో మొత్తం ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే పిల్లలకి బాగాలేనటువంటి సమాచారాన్ని కూడా పేషెంట్ల యొక్క తల్లిదండ్రులకి